నంద్యాల సమీపంలో వెలిసిన ప్రథమనంది క్షేత్రంలోని వైఎస్ఆర్ కళ్యాణ మండపాన్ని దేవాదాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల సమీపంలోని ప్రముఖ ప్రథమనంది ఆలయ పరిసరాలలో మాజీ ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి సొంత నిధులతో వైఎస్ఆర్ కళ్యాణ మండపాన్ని 15 సంవత్సరాల క్రితం నిర్మించారు. వైఎస్ఆర్ కళ్యాణ మండపాన్ని శిల్పా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. కానీ ఆలయ పరిధిలో నిర్మించిన ఎటువంటి నిర్మాణమైనా దేవాదాయ శాఖ ఆధీనంలో నిర్వహించాల్సి ఉంటుంది. అయినప్పటికీ శిల్పా కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కళ్యాణ మండపాన్ని దేవాదాయ శాఖకు అప్పగించకపోవటం అప్పట్లో తీవ్ర విమర్శలు వినిపించాయి. ఇటీవల కోర్టు తీర్పు దేవాదాయ శాఖకు అనుకూలంగా రావటంతో శిల్పాకు నోటీసులు అందించారు. ఈ నోటీసులకు మాజీ ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి స్పందించకపోవటంతో దేవాదాయ శాఖ అధికారులు పోలీసుల సమక్షంలో కళ్యాణ మండపాన్ని స్వాధీనం చేసుకున్నారు. కళ్యాణ మండపాన్ని త్వరలో వేలం నిర్వహిస్తామని డిఈ మురళి తెలిపారు. పలువురు దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. నంద్యాల టౌన్లో ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానం ఆవరణంలో నిర్ణయించిన శిల్పా సేవా సమితి కళ్యాణ మండపము 2008 నుంచి శిల్పా సేవా సమితి వాళ్ళ కంట్రోల్లో ఉన్నది. దానికి మేము కోర్టు పోవడం జరిగినది. హైకోర్టు మాకు ఫేవర్గా రావడం జరిగినది. దాని మీద వాళ్ళకు ఒక నోటీసు 2వ తారీఖు ఒక నోటీస్ ఇచ్చాము. కళ్యాణం మీ ఆధారాలు ఏమైనా ఉన్నాయో తెచ్చుకోండి, మాకు చూపిండి అని పెట్టాము. వాళ్ళు ఎటువంటి ఆధారాలు ఇవ్వనందున 17వ తారీఖు 15 రోజులు కంప్లీట్ అయ్యి పూర్తి అయిపోయింది. కాబట్టి హైకోర్టు ఉత్తర్వుల ప్రకారము మేము ఈరోజు ఎలక్షన్ చేసి మా కళ్యాణ మండపాన్ని మేము స్వాధీనపరచుకున్నాము. మేము వేలం పెడతాం. వేలం నిర్ణయించి కళ్యాణ మండపము సపరేట్ సంబంధించి 3 ఇయర్స్కి వేలం పెట్టి మెయింటైన్ పబ్లిక్ యాక్షన్ పెట్టి. ఓకే. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.